या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणाभरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करा प्रकृतिभिः देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। वन्दे शम्भुभुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ పరమ పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో రావడం, మీ అందరితో ఇక్కడికి వచ్చి మీ అందరితో ఒక 2-3 విషయాలు మాట్లాడుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. భక్తి మనకు ఎప్పుడు కూడా రక్షగా ఉంటుంది. ఈ భక్తి ద్వారా అనేకమైనటువంటి విషయాలను మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చేయాల్సిందల్లా భగవన్ నామస్మరణ మాత్రమే. ఈ భగవన్ నామస్మరణ మనము కంటిన్యూ చేస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి తప్ప బయట పోయే వాళ్ళకి ఎవరికి కూడా తెలియవు. కాబట్టి మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ టీం అందరూ కలిసి ఒక్కొక్కరిని పిలుచుకొని వస్తూ ఇంత పెద్ద సంఖ్యలో రావడం, ఇది చిన్న సంఖ్య అని ఏమనుకోవద్దు, పెద్ద సంఖ్యలో రావడం, ఆ విధంగా అందరు ఇక్కడ కూర్చొని భగవన్ నామస్మరణ చేయడం చాలా సంతోషదాయకంగా భావిస్తూ, భక్తి ఉంటే మనకు ఏదైనా సాధించవచ్చు అని తెలియజేస్తూ, ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ చాలీసా మరియు గోవిందనామాలు కూడా చక్కగా మీరు ఆలపిస్తూ ఉన్నారు. ఆ గోవిందుడిని తలుచుకోవడం, రామరామ అంటేనే చేసినటువంటి పాపాలు పోతాయి. కాబట్టి మనం ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా రామనామం రామనామం అనుకుంటూ, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనుకుంటూ మనం రామునికి ప్రార్థిస్తే ఎక్కడ రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి అటువంటి మీ అందరు ఇక్కడ చేయడం చాలా సంతోషదాయకం. మీరు ఈ ప్రాంతంలో ఇంత అద్భుతంగా భక్తి పెళ్ళొప్పుతుంది కాబట్టి, అధిక సంఖ్యలో మనస్ఫూర్తిగా భక్తి ఉంది కాబట్టి మన ప్రాంతానికి అద్భుతమైనటువంటి ప్రగతి రావడానికి కూడా అవకాశం ఏర్పడింది. మన దగ్గర మారుమూల ప్రాంతమైనటువంటి మన కొడంగల్, ఆ ప్రాంతంలో ఇక్కడ అంగరేజికి సమీపము, లక్ష్మీపల్లికి సమీపము, ఇక్కడ ఇంతమంది మీరు చాలా రోజుల నుంచి భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మన కొడంగల్కి ఒక సీఎం కాగలిగిందంటే అది మీ భక్తి పుణ్యమని నేను సగర్వంగా చెప్తున్నాను. ఇబ్బందులు భక్తులకు, భక్తి లేని వారికి ఇద్దరికి కూడా ఇబ్బంది ఉంటుంది. భక్తి ఉన్నవారైతే ఇద్దరు కూడా, భక్తి లేని వాడికి భక్తి ఉన్నవాడికి, భక్తి ఉన్నటువంటి వ్యక్తి సైకిల్ మోటార్ మీద పోతుంటే ఆయనకు పెట్రోల్ అయిపోతుంది. భక్తి లేని వాడికి కూడా సైకిల్ మోటార్ మీద పోతుంటే అనుకోకుండా పెట్రోల్ ఒకసారి ఎప్పుడో అయిపోతుంది. భక్తి ఉన్నవాడికి అయితే పెట్రోల్ పంప్ దగ్గరలో అయిపోతుంది. అదే భక్తి లేని వాడికి అయితే అడవిలో ఎక్కడో పెట్రోల్ అయిపోతుంది. అక్కడ నుంచి వాళ్ళు ఇబ్బంది వరకు రావాలి. కాబట్టి మనస్ఫూర్తిగా మీరు భగవన్ నామస్మరణ చేయడం చాలా సంతోషం. వెంకటేశ్వర సార్ గారు చెప్పినట్టు నేను అంత ఎక్కువగా పండితుడిని కాదు, కానీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం అని చెప్పేసి అది కంటిన్యూగా మేము ఒక 8 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం చేస్తూ ఉన్నాం. బాగా నోటికి వస్తుంది. లలిత సహస్రనామం మంగళవారం శుక్రవారం అప్పుడప్పుడు చదువుతుంటాం, 90% నోటికి వస్తుంది. విష్ణు సహస్రనామం మాత్రం ప్రతి శనివారము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి పరిగిలో గత 6.5 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. విష్ణు సహస్రనామాన్ని
కంఠస్థం చేశాము. దాంట్లో ఉన్న ఒక్కొక్క అర్థాన్ని ఒక్కొక్కరితో చెబుతూ దాన్ని కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం. లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం, గోవిందనామాలు, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా కంటిన్యూ చదువుతూ హారతి ఇచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామికి మంగళ శాసనంతో హారతి సామూహికంగా ఇస్తాం. 50-60 మంది అక్కడ ప్రతి శనివారం ఉంటారు. ఈరోజు అనుకోకుండా నాకు టైం సెట్ కాలేదు, ఆడియో దగ్గర ఉండడం వల్ల అక్కడికి పోలేకపోయినా కనీసం ఇక్కడికైనా రావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం, మీరందరితో మాట్లాడడం, ఇక్కడ మీరందరూ కూర్చొని ఇంత శ్రద్ధగా వినడం కూడా చాలా సంతోషం. పిల్లలందరూ కూడా ధైర్యం రావాలి అంటే మనం ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని చదువుతూ ఉంటాం. ఆంజనేయ స్వామి స్తోత్రం ద్వారా మనకు భక్తి శక్తి అన్నీ ఉంటాయి. కాబట్టి మీరందరికీ కూడా మీ జీవితంలో మీరు గలగల పారే సెలయేటిలా, గర్జించే జలపాతంలా, జోరుగా హుషారుగా ఆనందం సంతోషం మీ జీవితంలో పెనవేసుకొని విజయ పరంపరతో మీరు ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమానికి చాలా రోజుల నుంచి నన్ను ఆహ్వానించడం, ఇక్కడికి వచ్చి మీ దగ్గర మాట్లాడడం అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆది దేవుడైనటువంటి పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహం నిండుగా మెండుగా ఇంట బయట అన్నీ ఉండి మీరెప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆది దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ, ఎప్పుడో త్రేతాయుగం ద్వాపర యుగంలో అయితే యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ యజ్ఞయాగాలు చేయడానికి మనకు శక్తి లేదు. అదేవిధంగా కేవలం మనం చేయాల్సింది కలియుగంలో నామస్మరణ మాత్రమే. కాబట్టి ఎక్కడ దైవ నామస్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ దుఃఖాలన్నీ చిన్నగా అయిపోతాయి, పెద్దవి అనేవి చిన్నగా అవుతాయి. కాబట్టి ఈ దైవ నామస్మరణ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తూ, మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ ఇంకెప్పుడైనా మీ దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు చర్చించుకోవచ్చు. అనుకోకుండా డైరెక్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడం వల్ల ఇంకా ఏదైనా మాట్లాడాలంటే ముందే కొంచెం ప్రిపేర్ అయి ఉండాలి. కానీ అవి ఏం చూసుకోవాలి, కేవలం మీ దగ్గర వచ్చి ఒక 2 మాట్లాడదామని ఇక్కడికి రావడం. మీరందరూ కూడా ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో ముందుకు పోవడం ద్వారా మన ప్రాంతము ఇంతగా అభివృద్ధిలోకి రావడము, అందరూ ఆయురారోగ్యాలతో ఉండడానికి ఇదే కారణంగా మనకు ఇదే స్ఫూర్తితో మీ యొక్క భక్తి ద్వారానే మనకి ప్రాంతానికి ఇంత శక్తి వచ్చింది. కాబట్టి మీరందరూ ఇక్కడ ఒక అంగీకారంతో వచ్చారు. ఇక్కడ లేదు ఎవరికి భేదాభిప్రాయం, ఎవరు చేయలేరు ఇక్కడ బేరం. మీకు అందరికీ ఉంది మంచి మార్గం. కాబట్టి ఈ మార్గాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.